మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎలాంటి ఖర్చు లేకుండా చక్కగా మీ ఫేస్ మెల్లమెలా మెరిసిపోవాలనుందా? ఎస్. అయితే ఏ మాత్రం లేట్ చేయొద్దు, ఇంకేం బోర్ కొట్టించకుండా ఈ సూపర్ టిప్ లోనికి వెళ్ళిపోదాం. మనతో పాటు ప్రముఖ బ్యూటిషనిస్ట్ కేతా శోభారాణి గారు ఉన్నారు. సో ఎంత గ్లో వస్తుందంటే న్యాచురల్ వేలో మనం చెప్పే వేసుకునే ఈ ప్యాక్ వల్ల సూపర్ రిజల్ట్ అంటున్నారు. 100% కాదు, 100కి 2% అండి. 200% అని బల్లగుద్ది మరీ చెప్పేస్తున్నారు. సో మరి ఇంత సూపర్ రెమెడీ ఏంటి, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అడిగి తెలుసుకుందాం మేడం. హలో అండి. హాయ్ అండి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ఎప్పటికప్పుడు కొత్త కొత్త టిప్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. రిజల్ట్ కూడా మీరు ఫీల్ అయిన తర్వాత కామెంట్ పెట్టండి. తర్వాత ఇంకొంచెం ఎక్స్పెరిమెంట్స్ చేస్తాను అని కూడా చెప్తున్నారు. సూపర్ గా ఓపెన్ ఛాలెంజ్. అంటే ఓపెన్ ఛాలెంజ్, ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే ఓపెన్ ఛాలెంజ్. సో ఇప్పుడు ఫేస్ గ్లో కి సంబంధించి ఒక సూపర్ టిప్ అంటున్నారు. ఏంటి, ఎట్లా వర్కౌట్ అవుతుంది? ఇది ఏంటంటే మీరు అన్నట్టు ఓపెన్ ఛాలెంజ్ అనమాట. ఇది ఏంటి అంటే ప్రతిరోజు మనం టీ కాఫీ తాగుతూ ఉంటాం కదా, ఈ కాఫీ పొడితో చాలా ఉపయోగాలు ఉన్నాయి. కాఫీ జనరల్ గా ఎంతసేపు మనం కాఫీ తాగుతూ ఉంటాం. అలానే కాకుండా స్కిన్ కి, హెయిర్ కి కూడా మనకి కాఫీ పొడితో ఎంత మంచి రిజల్ట్ ఉంటుందా అని మీ ఎవరికి తెలియదు. కొంతమంది తెలిసే ఉండొచ్చు, కానీ అందరికి రీచ్ అవ్వాలని మనం ఈ ప్రోగ్రామ్ లో చెప్తున్నాం. ఇంత మంచి రిజల్ట్ ఉంటుందా అని అనిపించేలా ఉంటుంది టిప్. ఓకే, సో దీనికి ఏంటంటే సింపుల్. కాఫీ పొడి ఎంత ఉంటుందని చెప్పండి. మనకి చాలా లో బడ్జెట్ లో ఉంటుంది. 2 రూపీస్ నుంచి ఉంటుంది, 5 రూపీస్, 10 రూపీస్ లోపు ఉంటుంది. జస్ట్ మనకి ఫేస్ కి సరిపడినంత సరిపోతుంది కదా. సో ఇందులో కాఫీ పొడిని యూజ్ చేస్తున్నాము, అలానే పెరుగు యూజ్ చేస్తున్నాం అన్నమాట ఇందులో. అలానే హనీ యాడ్ చేస్తున్నాము. సపోర్టింగ్ పౌడర్ ఆల్వేస్ ఎప్పుడు మనం బార్లీ పౌడర్ చెప్పుకుంటాం కాబట్టి ఇది సపోర్టింగ్ పౌడర్. దీని గురించి ఎస్పెషల్లీ నేను చెప్పేది ఏంటంటే స్కిన్ అనేది మిరాకిల్ గా అంత గ్లో వస్తుంది. ఓకే, స్కిన్ మిరాకిల్ అని చెప్పొచ్చు, అంత మంచి గ్లో వస్తుంది. ఓకే, సో నేను చెప్పిన టిప్స్ తో చెప్పిన టైం కి ఎంతసేపు ఉంచాలనేది కూడా ఇంపార్టెంటే కాబట్టి అబ్జర్వెన్స్ కి ఇలా ఫాలో అయినట్టయితే 200% రిజల్ట్ ఉంటుంది. అది మీరే చెప్తారు పక్కా అంటున్నారు. ఓకే, ఇంగ్రీడియంట్స్ అయితే రెడీగా ఉన్నాయి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎంతసేపు ఈ ప్యాక్ వర్కౌట్ అవుతుంది, ఇవి కూడా చూద్దాం. అసలు ప్యాక్ ఎలా అప్లై చేయాలో కూడా ఈ వీడియోలో చూపిద్దాం. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తున్నాం అంటే కాఫీ పౌడర్. సో మనం ఆల్రెడీ మనం పెట్టించాం కాబట్టి కొంచెం మనకి గట్టి పడిపోతూ ఉంటుంది కాఫీ కదా, మనకి గాలి తగిలేసరికి గట్టిగా అయిపోతూ ఉంటుంది. మామూలు కాఫీ పొడి కాదు, ఇన్స్టెంట్ కాఫీ పౌడర్. ఓకే, ఇన్స్టెంట్ మనకి చాలా రకాల కంపెనీస్ ఉన్నాయి కదా మార్కెట్ లో. ఇన్స్టెంట్ కాఫీ పొడి. ఓకే, ఈ మాత్రం క్వాంటిటీ తీసుకున్నాం. ఓకే, అలానే హనీ కూడా మనకి న్యాచురల్ బ్లీచ్ కింద పనిచేస్తుంది కాబట్టి హనీ కూడా వేస్తున్నాం, 1/2 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్, హనీ. ఓకే, అలానే మనకి పెరుగు యాడ్ చేస్తున్నాం అన్నమాట. సరిపడినంత 1 టేబుల్ స్పూన్ వేసాము, సరిపడినంత. ఇలాగా మనం సపోర్టింగ్ పౌడర్ వేస్తాము కాబట్టి ఇంకొంచెం యాడ్ చేసినా పర్వాలేదు. చూస్తున్నారా? సో రెగ్యులర్ గా మనం కాఫీ పౌడర్ అనేది కాఫీ ఎలాగో ఇంటర్నల్ గా తీసుకుంటాం, ఎక్స్టర్నల్ ప్యాక్ కోసం చెప్తున్నాం కాబట్టి కాఫీ పౌడర్, హనీ విత్ బార్లీ పౌడర్, అది సపోర్టింగ్ పౌడర్ మనం అది వాడుతున్నాం ప్యాక్ పట్టడానికి. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ కాంబినేషన్ ఎలా వర్కౌట్ అవుతుంది? ఇది గ్లోయింగ్ అనేది చాలా ఎక్కువ తెస్తుందన్నమాట. మామూలుగా ఉండదు ఇది గ్లోయింగ్ అనేది. సో చాలా అంటే ఎంత ట్యాన్ ఉన్నా సరే క్లీన్ చేసినంత గ్లోయింగ్ ఉంటుంది. ట్యాన్ అనేది ఏంటంటే మనకి ఏ ఫేషియల్ కి లొంగదు. ట్యాన్ అనేది ట్యాన్ రెమెడీ చేస్తే గానీ మనకి ఫేస్ మీద అలా ఉంటూనే ఉంటుంది. ఇలాంటి ప్యాక్ వేసుకోవడం వల్ల ట్యాన్ కూడా రిమూవ్ అయిపోయే ఛాన్స్ ఉంది అన్నమాట. అంత మంచి స్కిన్ గ్లోయింగ్ వస్తుంది. ఓకే, ఆటోమేటిక్ గా ట్యాన్ రిమూవ్ చేసాక ప్యాక్ వేసుకుంటే ఇంకా గ్లోయింగ్ వస్తుంది. అంటే ఇన్ కేస్ మన ట్యాన్ రిమూవ్ కాకపోయినా దీంతో కూడా ట్యాన్ అయితే రిమూవ్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మనకి ఇలా ఉంటే మనకి ఇంత ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి ఫేస్ మీద స్కిన్ మీద అంటుకోకుండా ఉంటుంది. సో మనం సపోర్టింగ్ పౌడర్ యూజ్ చేస్తాము. సో బార్లీ పౌడర్ లేకపోతే శనగపిండి కూడా వేసుకోవచ్చు. ఓన్లీ బార్లీ పౌడర్ కాదు, సపోర్టింగ్ పౌడర్స్ ఎప్పుడైనా సరే బార్లీ పౌడర్ యూజ్ చేయొచ్చు, లేదంటే శనగపిండి యూజ్ చేయొచ్చు, లేదంటే ఓట్స్ పౌడర్ ని కూడా యూజ్ చేయొచ్చు. ఓట్స్ అనేవి రెగ్యులర్ గా అందరి ఇంట్లో అవైలబుల్ ఉంటాయి కాబట్టి జస్ట్ మిక్సీ జార్ లో వేసి మిక్సీ చేస్తే వచ్చే పౌడర్ ని ఓట్స్ పౌడర్, దీనిని కూడా మనం సపోర్టింగ్ పౌడర్ లో వేసుకోవచ్చు. ఇన్ కేస్ ఓట్స్ లేవు అలాంటప్పుడు ఇంకో ప్యాక్ కూడా వేసుకోవచ్చు. అది ఏంటి అంటే ఇప్పుడు స్కిన్ కొంతమందికి చార్మింగ్ వస్తుంది, బట్ ఏజ్ ఎక్కువైన వాళ్ళకి చిన్న రింకిల్ కూడా వస్తుంది కదా,
అందులో మీరు అలాంటప్పుడు సపోర్టింగ్ పౌడర్ రైస్ ఫ్లోర్ వేసుకోండి. బియ్యం పిండి బియ్యం పిండి ఎప్పుడు మనకి స్కిన్ గట్టిగా చేస్తుంది అన్నమాట. సో ఈ గ్లోయింగ్ అనేది టీనేజర్స్ కి, యంగ్స్టర్స్ కి, లేదంటే కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళకే కాదు, గ్లోయింగ్ అనేది పెద్దవాళ్ళకి కూడా కావాలి కాబట్టి అందరికీ అవసరం. స్కిన్ మిరాకిల్ అంటున్నాం కాబట్టి సో ఆ ప్లేస్ లో మనం బియ్యం పిండి వేసుకోండి. ఈ ప్లేస్ లో ఏజ్ బట్టి మీకు ఓకే 40+ వాళ్ళందరూ కూడా సపోర్టింగ్ పౌడర్ అనేది బియ్యం పిండిలో వెళ్ళండి. ఓకే సో బియ్యం పిండి అనేది కొంచెం టైట్ గా చేస్తుంది స్కిన్ ని. ఈ సపోర్ట్ ఎంత పడుతుందో అంతే మాట. సో మనం కొంచెం క్వాంటిటీ మిక్స్ చేసుకున్నాం కాబట్టి మీకు చూపించడానికి. అసలు ఫ్యామిలీ ప్యాక్ యూస్ చేస్తే కూడా చాలా మనీ సేవ్ అయిపోతారు. చాలా సేవ్ అవుతుంది మనీ. అసలు మనీ సేవ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం రిజల్ట్ ఉంటేనే కదా మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంతమంది యూస్ చేస్తున్నారంటే రిజల్ట్ ఎంత చక్కగా వస్తుంది కాబట్టి అందరు యూస్ చేస్తున్నారు. నేను చాలా ప్రోగ్రామ్ చెప్పినప్పుడు ప్రతి టిప్ అందరూ ఫాలో అయ్యింది. ఫాలో అయ్యి చక్కగా కమెంట్స్ రూపంలో పెడుతూ ఉంటారు, డైరెక్ట్ గా ఫోన్ చేస్తూ ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు మీకు ఒక గ్లో వస్తుంది కదా, ఆటోమేటిక్ గా ఎనర్జీ వస్తుంది. మనం ఎంత బిజీ షెడ్యూల్ లో ఉన్నా సరే అమ్మో వీళ్ళకి ఇంత బాగా వర్క్ అయ్యింది, ఇంకా నా నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, నేను ఇంకా ఇవ్వాలి. అది ఎలా ఇవ్వాలి, సింగిల్ గా అయితే మనకు అవ్వదు కాబట్టి త్రూ ఛానల్ ద్వారా అయితే అంత మందికి రీచ్ అవుతుంది. సో అందుకనే ఈ ఛానల్ ద్వారా ఈ విధంగా అన్ని కొత్త ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఈ విధంగా 100% కి 200% సక్సెస్ అయిన మాత్రమే చెప్తూ ఉంటా. ఓకే ఇప్పుడు చూసారు చక్కగా ఉంది. ఇలా ఇప్పుడు మనం ఫేస్ కి ఏ విధంగా అప్లై చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు. సో ఫేస్ ప్యాక్ అనేది మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఫేస్ మీద ఉన్న డస్ట్ ని క్లీన్ చేస్తాం అన్నమాట. మన ఆస్ట్రోజెంట్ లోషన్ కానీ లేదంటే రోజ్ వాటర్ ఇంట్లో అవైలబుల్ ఉంటే రోజ్ వాటర్ తో కానీ జస్ట్ ఇలా క్లీన్ చేసుకుని వేసుకోవాలన్నమాట. అప్వర్డ్ డైరెక్షన్ లో ఎనీ టైం ఎప్పుడైనా సరే మనకి అప్వర్డ్ డైరెక్షన్ లో ఈ విధంగా చేసినట్లయితే మనకి ఆ డస్ట్ అంతా రిమూవ్ అయిపోతుంది కాబట్టి మనం వేసిన ప్యాక్ లోపలికి వెళ్తుంది అన్నమాట. లేకపోతే ఈ పార్టికల్స్ అన్ని మనకు అడ్డుగా ఉండిపోతాయి. సో ఆల్వేస్ ఎప్పుడు అప్వర్డ్ డైరెక్షన్, క్లీనింగ్ అప్వర్డ్ డైరెక్షన్. క్లీన్ బోర్డ్ లా ఉంది ఇప్పుడు చూడండి నీట్ గా. సో మనం ప్రతిసారి ఏం చెప్పుకుంటామంటే ఫేస్ ప్యాక్ అయినా సరే ఓన్లీ ఫేసే కాదు, ఫ్రంట్ నెక్, ఫేస్ అండ్ బ్యాక్ నెక్. ఓకే ఈ విధంగా మొత్తం క్లీన్ చేసుకుంటాం మనం. ఓకే ఇప్పుడు క్లీన్ బోర్డ్ మనకి ప్రిపేర్ అయ్యింది. సో మనం ప్రిపేర్ చేసుకున్న ప్యాక్ ఇది ఇప్పుడు చూసారా ఎంత చక్కగా సాఫ్ట్ గా క్రీమీగా ఉంది కదా. ఈ ప్యాక్ ని అప్లై చేసుకుంటాం. సో ఎవ్రీ టైం ప్యాక్ అప్లై చేసుకున్నప్పుడు సర్టెన్ టైం అనుకున్నాం కదా. సో ఇక్కడ ఇచ్చే టైం కూడా 15 to 20 minutes. సో ఎనీ టైం అప్వర్డ్ డైరెక్షన్, ఇదిగోండి అప్వర్డ్ డైరెక్షన్. ఇది ట్యాన్ వేసుకోకుండా డైరెక్ట్ గా వేసుకున్నా సరే ట్యాన్ క్లీన్ చేస్తూ మరి గ్లో ఇస్తుంది అన్నమాట. అంత స్కిన్ మిరాకిల్ ఇది. దట్టు మనం ఫేస్ ప్యాక్ లో కాఫీ పౌడర్ మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే గనక రిజల్ట్ కూడా చాలా ఫాస్ట్ గా ఉంటుంది. చాలా ఫాస్ట్ ఉంటుంది. ఇలాంటి గ్లో ప్యాక్స్ మనకి పార్లర్స్ లో మనం చేయించుకోవాలంటే గ్లో అనేసరికి అక్కడ 1000 కనిపిస్తుంది. గ్లో అనే పదం వచ్చేసరికి 1000 మినిమం. సో ఈజీగా మీరు హోమ్ రెమెడీస్ ద్వారా ఈ విధంగా లో బడ్జెట్ లో మీరు గ్లో తెచ్చుకోవచ్చు. ఇది చాలా ఈజీగా ఉంది, చాలా నీట్ గా కూడా ఉంది. క్రీమీగా వచ్చింది చూడండి, సాఫ్ట్ గా క్రీమీగా ఉంది అన్నమాట. సో ఎవరైనా వేసుకోవచ్చు. మీకు ఒక డౌట్ రావచ్చు, టీనేజ్ పిల్లలు వేసుకోవచ్చా అని డౌట్ రావచ్చు. గ్లో అనేది ఎవరికైనా మనకు అవసరమే కాబట్టి ఎవరైనా వేసుకోవచ్చు. టీనేజ్ పిల్లల నుంచి మనకి ఓల్డ్ ఏజ్ వరకు ఎవరైనా వేసుకోవచ్చు. కాకపోతే మనం అక్కడ సపోర్టింగ్ పౌడర్ ఒక్కటే చేంజ్ అవుతుంది అంతే కదా, అది ఒక్కటే చేంజ్ అవుతుంది. స్కిన్ లూజ్ గా ఉన్న వాళ్ళు మనం ఇప్పుడు ఏదైతే సపోర్టింగ్ పౌడర్ గా అంటే స్టిక్కీగా పట్టు ఉండడానికి బార్లీ పౌడర్ యూస్ చేస్తామో, సో కొంతమంది శనగపిండి అయినా వాడొచ్చు, లేదంటే రైస్ పౌడర్. ఇది వాడితే కొంచెం స్టిఫ్ గా ఉంటుంది కాబట్టి. అవును. సో ఇంకొకటి నేను చెప్పే ప్యాక్స్ అన్ని ఓన్లీ లేడీస్ కి అంటే కాదండి, జెంట్స్ కూడా యూజ్ చేయొచ్చు, ఎవరికైనా యూజ్ చేయొచ్చు. ఎంతసేపు మన ఆడవాళ్ళ స్వార్థం అనుకుంటారు జెంట్స్, కానీ జెంట్స్ మీరు కూడా చూస్తూ ఉంటారులేండి, మీకు కూడా ఉపయోగపడుతూ ఉంటాయి ప్యాక్స్. సో ఎవరికైనా యూజ్ అవుతుంది ఇది. సో ఇప్పుడు చూసారా ఆల్మోస్ట్ మనకి ప్యాక్ అనేది అప్లై చేసేసాము. చేసిన తర్వాత మనకి ఇలా కంటి మీద ఈ విధంగా కీరా స్లైస్ ని మాత్రం అప్లై చేసుకోవచ్చు. చేసుకుంటే కూలింగ్ గా ఉంటుంది. ఇంకా కూలింగ్ గా ఉండాలంటే ఇవి మనకి ఐస్ క్యూబ్స్ లో డిప్ చేసుకుని పెట్టుకున్నట్టయితే ఇంకా కూలింగ్ గా అనిపిస్తుంది, వీళ్ళు చల్లగా అనిపిస్తుంది.
సో ఈ ప్యాక్ మనం ఎంత టైం అండి? 15 to 20 minutes. ఓకే. వీక్లీ వన్స్ చేసుకుంటే సరిపోద్ది అనుకుంటా. సరిపోద్ది, ఎందుకంటే చాలా గ్లోయింగ్ వస్తుంది కాబట్టి వీక్లీ వన్స్ సరిపోతుంది. చాలా గ్లో వచ్చేస్తుంది. మనం అనుకున్నట్టు ఓన్లీ లేడీస్ కే కాకుండా జెంట్స్ కూడా యూజ్ చేయొచ్చు. సో ఎందుకంటే ఒకవేళ gents- అకేషన్ గా రేపు సమ్ ఏదో ఫంక్షన్స్ ఉన్నాయి, అప్పటి వరకు ప్లాన్ చేసుకుంటారు. మన వర్క్ అన్ని ఫినిష్ చేసుకొని పార్లర్ కి వెళ్దాం అనుకుని అవును. వెంటనే స్కిప్ అయిపోతూ ఉంటది. ఉమ్, ఉమ్. అలాంటప్పుడు ఇన్స్టెంట్ గా ఇది ప్లాన్ చేసుకోవచ్చు. చాలా స్కిన్ మిరాకిల్ ఫేషియల్ అని చెప్పొచ్చు. అంత మంచి రిజల్ట్ ఉంటుంది. సూపర్. సో ఇక టైం కూడా ఇంపార్టెంట్. 15 to 20 minutes మినిమం ఉండాలి. అట్లీస్ట్ వీక్లీ వన్స్ కానీ వేసుకున్నట్లయితే మీరు అన్నట్టు 100 to 200% రిజల్ట్ అయితే వస్తుంది. రిజల్ట్ గ్యారంటీ ప్యాక్ అన్నమాట ఇది. ఛాలెంజింగ్ Thank you. ప్యాక్ ఇది.